నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి జనసేన కేడర్ కు దూరం పెరిగిందా? జనసేన చంద్రబాబు భజన సేనగానే మిగిలిపోయిందా? అసలు ఏంటి కొమ్మినేని శ్రీనివాసరావు రాసినటువంటి ఆర్టికల్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన నాయకులు శ్రీరామ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఏంటి సార్, మీకు మీ క్యాడర్ కి మీ అధినేత పవన్ కళ్యాణ్ కి దూరం పెరిగిపోయిందని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్ ని ఏ విధంగా చూడాలి? వాళ్ళకి ఇన్సెక్యూరిటీ అండి. ఎప్పుడు కూడా మీరు ఆల్మోస్ట్ 2011 మార్చి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 11.5 years అయింది జనసేన వచ్చి. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడా కూడా పార్టీ మొదలుపెట్టిన ఆవిర్భావం నుంచి ఆల్మోస్ట్ మార్చికి 12 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. ఎక్కడా కూడా మీకు క్యాడర్కి ఆయనకి ఎప్పుడు డిస్టెన్స్ ఉండదు. మధ్యలో చాలామంది నాయకులు వస్తుంటారు, పోతున్నారు కూడా ఒకళ్ళిద్దరు, చాలా పెద్ద పెద్ద నాయకులే చెప్పాలంటే. ఒక విధంగా రకరకాల డీవియేషన్స్ వల్ల జేడి లక్ష్మీనారాయణ గారు వెళ్ళారు, ఉదాహరణ చెప్తున్నాను. అలాగే తోట చంద్రశేఖర్ గారు వెళ్ళారు. ఇంకా చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ క్యాడర్ ఎప్పుడు పెరుగుతూ వచ్చింది తప్ప ఎక్కడా కూడా ఎప్పుడు క్యాడర్ దూరం కాలేదు. ఇంకొక ముఖ్యమైన ఉదాహరణ చెప్తాను మీకు. కళ్యాణ్ గారి మీద ఎంత నమ్మకం ఉంటుందంటే, మొహమాట లేకుండా చెప్తున్నాను, ఈ రోజున 2024 ఎలక్షన్స్లో 21 సీట్లు తీసుకున్నప్పుడు, 30 అన్నారు, 25 తీసుకున్నప్పుడు కొంత నిరుత్సాహపడ్డ మాట వాస్తవం. క్యాడర్ దూరం కాలేదు, నిరుత్సాహపడ్డ మాట వారే ఇన్ని సీట్లు తీసుకున్నాడు, ఈయన వ్యూహం ఏంటని ఆయన చెప్తాను ఉన్నాడు. రాజకీయం నాకు వదిలేయండి, నన్ను నమ్మండి, నా వ్యూహం నేను వేస్తానని అన్నట్టుగానే 100% స్ట్రైక్ రేట్ అయింది. వెంటనే కార్యకర్త, మీరు క్యాడర్ అన్న మాట కోసం చెప్తున్నారు, క్యాడర్ అంతా ఏమైందంటే, అమ్మో కళ్యాణ్ గారు ఎంత తెలివైన వారా, ఎంత 100% స్ట్రైక్ రేట్ కట్టి సెంట్రల్ లెవెల్కి సాక్షాత్తు మోడీ ఇంతలా బాబు అసలు తుఫాన్ హే అని చెప్పేసి అంతలా అని అంత క్యాడర్ని ఏం చేశారంటే నమ్మకం ఇంకా పెరిగింది. క్యాడర్ ఎక్కడ దూరం ఉండదు. మేబీ నేను అన్నట్టు సీట్లు ఇచ్చిన ఒక్కసారి మాత్రం ఆ నిరుత్సాహం ఉంటుంది, ఒక 1 or 2 days అది. కానీ ఎక్కడ దూరం, ఈరోజు చెప్తున్నాను, ఎన్ని కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉన్నంతకాలం క్యాడర్ ఏ రోజు కూడా మధ్యలో ఏమైనా Tier 2 నాయకులు అంటే కొంచెం పదవులు వచ్చిన వాళ్ళు ఏమైనా అటు ఇటు జంపు కొట్టి రెగ్యులర్ పాలిటిక్స్ వేయాలి తప్ప జనసేనలో ఆల్మోస్ట్ ఇంకా 100% ఎప్పుడు కూడా ఉండేది క్యాడర్ ఒక్కటే. ఏ పార్టీకి లేని బలం జనసేన క్యాడర్ అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది తిరుమల లడ్డు విషయం. ఈ తిరుమల లడ్డు విషయంలో పార్టీ వైఖరి ఏంటో స్పష్టంగా తెలియజేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి రాశారు. ఏంటి అసలు నిజంగానే స్పష్టంగా తెలియజేయలేకపోతున్నారా? ఏం చెప్తారు? మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి దీన్ని కంపేర్ చేసుకుని ఎలా చూడాలి అంటారు? ఆయన ఫస్ట్ నుంచి చాలా క్లియర్గా చెప్తున్నారండి. అడల్ట్రేషన్ అయ్యింది, వెరీ క్లియర్గా. తెలుగు చెప్పాలంటే కల్తీ జరిగిందని చెప్పారు వెరీ క్లియర్గా. ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే అండి, ఎస్పెషల్లీ కొమ్మినేని శ్రీనివాస్ గారు చాలా సీనియర్ జర్నలిస్ట్. కాకపోతే ఇలాంటి కొంచెం మేధావులు అనండి, కొంచెం చదువుకున్న వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు ఏమవుతారంటే, వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్ ఇంకోటి తెలియదు, కానీ ఒక వర్గాన్ని కొమ్ము కాయటం, అయితే మంచి చెడు, న్యాయం అన్యాయం, నీతి అవినీతి ఏం లేకుండా ఒక వర్గాన్ని కొమ్ము కోసి మాట్లాడే మాటలు అంతే. కళ్యాణ్ గారు చాలా, మీరు చూస్తే పాత వీళ్ళకి చాలా క్లియర్ కట్గా ఉంటుంది మాట. ఎక్కడ మాట అడల్ట్రేషన్ జరిగింది అంటే కల్తీ జరిగింది, వెరీ క్లియర్ కట్ డెఫినేషన్. అది కల్తీ జరిగిందని కూడా తెలిసింది కదా. చంద్రబాబు గారు చెప్తేనే చంద్రబాబు గారు మాట పట్టుకునే ఒత్తాసు పలుకుతున్నారు తప్పిస్తే తనకంటూ ఒక స్టాండ్ లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కళ్యాణ్ గారు ఒకటే స్టాండ్ అండి, రాష్ట్ర అభివృద్ధి, ఢిల్లీ లెవెల్లో నేషనల్ ఇంటిగ్రేషన్ కావాలంటారు. ఎప్పుడైనా ఈ రోజు కాదు, గత 12 సంవత్సరాల నుంచి ద వే యూ స్పీక్ అంటే ఆయన మాట్లాడే ప్రతి మాటలో కూడా, ప్రతి దానిలో కూడా ఒకటే ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి కావాలి, దేశ సమగ్రత కాపాడాలి. ఈ రెండాటి మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, మోదీ గారు ఉన్నారా, లేదా వెంకయ్యనాయుడు గారు ఉన్నారా, రేపొద్దున ఇంకో నాయకుడు వస్తాను కాదు, ఇది మాత్రం స్టాండ్. ఆ రోజున పార్టీలో చాలా ముఖ్యమైన సీట్లను కూడా ఒక విధంగా వదులుకొని త్యాగం చేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా కారణం ఎందుకని, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాక్షస పాలనకు అంతం కావాలి. రాక్షస పాలన అంతం కావాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి బీజేపీ తెలుగుదేశం కలిసి వెళ్ళి రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకున్నారు తప్ప, ఆ రాష్ట్ర అభివృద్ధికి కోసం చేశారు తప్ప అదేమని ఎవరికో భజన చేయటం కానీ, మోదీ గారి భజన కానీ, చంద్రబాబు నాయుడు భజన కానీ, భజన ఉండదు. ఆయనకి కావాల్సింది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చెప్తున్నాను ఆన్ ది రికార్డు, దేశ సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి, ఈ రెండాటి మీద ఆయన పయనిస్తాడు తప్ప అది చంద్రబాబు నాయుడు ఉన్నారు అనుకున్నా ఎప్పుడు ఏ రోజు చూడు కూడా. దట్ ఈస్ గాడ్. మొన్న జనసేన పార్టీ ఒక మీటింగ్ పెట్టుకుంది కార్యకర్తలతో, నేతలతో, పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన. సో మీకు అంటే మీ క్యాడర్ని మీ అధినేత మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదా? ఏ క్వశ్చన్ వేసే కూడా ఛాన్స్ ఇవ్వట్లేదా? ఏదన్నా అడిగితే ఆయన సీరియస్గా వెళ్ళిపోతున్నారా?
అది ఎప్పుడు జరగదండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోరుకునేది ఎక్కడంటే, మొన్న మీరు చూస్తే కనుక అన్నిటికీ నేనే ప్రశ్నించాలని ఎందుకన్నారంటే, ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చి, అలాగే ప్రశ్నించే తత్వం ఏ నాయకుడికి అయితే ఏ పదవి ఇచ్చారో వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఒక నాయకుడిగా కార్యకర్తలకు అనుకున్న బాధ్యతలు ఎలా ఉంటాయో లో లెవెల్లో నాయకులకు కూడా టైర్ 2 నాయకులు, పిసిసి మెంబర్లు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, లేకపోతే నామినేట్ పదవులు తీసుకున్న వీళ్ళందరికీ కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించడం అని చెప్పాడు అంతే. అంతే తప్ప గ్యాప్ ఏం లేదు. నో డౌట్. కాకపోతే ఏంటంటే, నేను పర్సనల్గా ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా సంవత్సరం చూస్తున్నాను టైర్ 2 నాయకులకి ఎందుకో ఎక్కడో ఒక విధమైన ఏమంటారు దాన్ని, వాళ్ళే కొంచెం భయపడుతూ ఉంటారు. నేను పర్సనల్గా మాట్లాడుతున్నాను ఒకళ్ళు, ఎందుకంటే అంత భయపడతారు, కళ్యాణ్ గారు ఫ్రీ హ్యాండే కదా అంటే వీళ్ళు క్రియేట్ చేసుకున్నది తప్ప ఆయన ఏమైనా భయపెట్టాడు. ఒకటి చెప్తా అండి, ఆయన ఎంత ఇదిగా ఉంటారంటే నేను చూసిన దాంట్లో, మీరు స్వచ్ఛంగా ఆత్మసాక్షిగా ఎటువంటి స్వార్థం లేకుండా ఒక ప్రాబ్లమ్ని తీసుకుని కానీ ఏదైనా సరే కన్స్ట్రక్టివ్గా తీసుకున్నాను ఎందుకు మాట్లాడు, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు అదే చెప్తున్నా, వీళ్ళు ఎందుకు నాకు అదే అంటారు. ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ ఏంటంటే, మాకు కూడా వీళ్ళ నాయకులు భయపడుతుంటారు కొంతమంది, అందరూ కొంతమంది భయపడుతున్నారు. అలా కాకుండా కన్స్ట్రక్ట్గా పని చేసుకోవాలండి. అలాంటి చాలామందికి పదవులు ఇచ్చాడు ఆయన, చాలామందితో ఫ్రీగా మాట్లాడతాడు ఆయన మొన్న చెప్పింది కూడా ఏంటంటే, ప్రతిదీ నేనేమైనా స్పూన్ ఫీడింగ్ చేయాలా మీకు, మీ బాధ్యతలు మీరు గుర్తెరగండి, మీ బాధ్యతలు గుర్తెరిగి మీరు ప్రశ్నించండి అని తప్ప ఎక్కడా కూడా ఆయన అంటే భక్తి గౌరవం ఉంటుంది తప్ప ఎక్కడా కూడా ఈయన మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు, ఆ ఫ్రీడమ్ అనేది ఏమి ఉండదండి అసలు. అంటే సాటి కాపు నేత అరెస్ట్ అయితే కనీసం జనసేన పార్టీ ఖండించలేదు, పవన్ కళ్యాణ్ స్పందించలేదు అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు తన ఆర్టికల్లో రాశారు. ఏంటి మరి దీన్ని ఏ విధంగా చూడాలి? ఇంకో పార్టీలో కాపు నేత పదే అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా కాపు నేత అని కాపుని హైలైట్ చేస్తున్నారు. మరి దీనికి మీ అభిప్రాయం ఏంటి? జనసేన అండి, మీరు ఇప్పుడే కదా ఫస్ట్ నుంచి చూస్తే కనుక ఏదో కులముద్ర వేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడే కాదు, పన్నెండేళ్ళ నుంచి. అంటే అవకాశం దొరికినప్పుడల్లా కులముద్ర వేయటం కోసమే. అసలు కాపునైతే ఈయన ఎందుకు స్పందించాలండి? ఇదేనా కాపుల పార్టీయా? ఇది ప్రజల పార్టీ, అన్ని మతాలు, అన్ని కులాలు. కళ్యాణ్ గారు ఆలోచన నుంచి పుట్టిన సిద్ధాంతాలతో కూడిన పార్టీ. ఆ సిద్ధాంతాలు నచ్చి వచ్చినాయి ఎవరికైనా గౌరవం ఇచ్చే పార్టీ. అది కాపులుగా, చౌదరులుగా, రెడ్లుగా, ఎస్సీలుగా, బీసీలుగా ఏమి ఉండదు, అది క్లియర్ కట్గా చెప్తుంది. కానీ వీళ్ళంతా ఏంటంటే ప్రజలను ఏదోలా మభ్యపెట్టి ఇదొక ఆల్రెడీ కుల పార్టీ అని కులముద్ర వేయడానికి చూస్తున్నారు అంతే. ఎందుకు ఆ కులముద్రను ఎందుకు తీసుకొస్తారు? ఎందుకంటే ప్రజల్లో తెలిసి అది ఏం చేస్తారు, ఇది కాపుల పార్టీ, మీరు ఎవరు ఓటేయద్దు. అల్టిమేట్గా రాజకీయాలను ఏం చేస్తారండి వీళ్ళంతా? ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప. ఓ ముద్ర వేసేస్తే ఏముంటుంది, ఇది ఈ కుల పార్టీ, ఆ కుల పార్టీ జోలికి ఎవరు వెళ్తుంటే అప్పుడు వెనకబడిన వరకు. ఇప్పుడు ఏమవుతుందండి, 20 సీట్లు ఇచ్చిన తర్వాత అభివృద్ధి చూసి ఎక్కడెక్కడో ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన రోడ్లు లేని రోడ్లు వేసి ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఏమవుతారు? ఆటోమేటిక్గా న్యూట్రల్ పీపుల్, మీకు కామన్గా ఆలోచించండి, అందరూ కళ్యాణ్ గారికి అట్రాక్ట్ అవుతారు. ఓహో, ఇతను చాలా మంచి నాయకుడు, నేను చాలా స్వయంగా విన్నాను, అరే ఇంతకు ముందు వచ్చుంటే ఇంకెన్ని చేసేవాడు, లాస్ట్ టైం కూడా 2 చోట్ల ఓడించి ఇలాంటి నాయకుడు కావాలని కోరుకోవడం ఎక్కువైంది. అంటే ఆయనకి ప్రజాదరణ పెరుగుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఏ సర్వే చూడండి, ప్రజాదరణ బాగా పెరుగుతుంది. సో ఆ ప్రజాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? కులముద్ర వేయాలి. ఆయన మీద అవినీతి ముద్ర వేయలేరు, ఎక్కడ కూడా ఒక రూపాయి దాని మీద ఏమి. ఇంకా మిగిలింది ఏముంటుంది? ఎప్పటి నుంచో ఒకే ఒక ఆయుధం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నది, పార్టీ మీద ఆయన మీద కులముద్ర వేసి ఆ కులాన్ని అంటగట్టి మిగతా కులాన్ని దూరం చేద్దామని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు కూటమి 15 ఏళ్ళు కలిసే ఉంటుంది అని చెప్తున్నారు. మరి వీళ్ళు ఏ చిన్న సంఘటన జరిగినా అది కాపు అని కానివ్వండి, సామాజిక వర్గం పేరు చెప్పి రాజకీయాలు చేయడం. ఈరోజు చూసుకున్నట్లయితే కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఆర్టికల్ మొత్తం జనసేన వీటన్నిటిని కూడా ఏ విధంగా ఎదుర్కోబోతుంది అంటారు? లేదంటే ప్రజల బలం ఉంది. నేను చెప్పాను కదా, రాష్ట్ర అభివృద్ధి ఈ 18 నెలలు ఆల్మోస్ట్ 20 మంత్స్ అయినట్టుందండి. ఈ 20 నెలలు జరిగిన అభివృద్ధి 20 నెలలే కాకుండా రాబోయే నెలలో కానీ రాబోయే 2-3 సంవత్సరాలు కూడా కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి. మీరు చూడండి, నారా లోకేష్ గారు ఈ క్వాంటమ్ వాలీ అని కానీ, జాబ్స్ క్రియేషన్ కానీ ఎన్ని చేసుకుని ఈయన ఫుల్గా దావోస్కి వెళ్ళి జాబ్ క్రియేషన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ని ఎలా రప్పించాలి, చాలా హై లెవెల్లో ఏం చేయాలని ఏం చూస్తున్నారు. కళ్యాణ్ గారు ఈ పంచాయతీ శాఖతో అటవీ శాఖ, అలా ఓవరాల్ స్టేట్లో డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, ఎక్కడ. సో ఇంత చూసారు ఎంత బాగుందో కాంబినేషన్ ఇది. ఈ కాంబినేషన్ ఇంత బాగుండి ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు 15 ఏళ్ళు ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? దాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి. ఈ విచ్ఛిన్నం చేయాలంటే ఏం చేయాలంటే ఏదో ఒక కులముద్ర వేయటం, లేకపోతే ఏ చిన్న గొడవ అయినా ఏదన్నా ఎవరన్నా ఇది చేసినప్పుడు దానికి ఏదో ఒకటి క్రియేట్ చేయటం. కూటమిని స్ట్రైట్గా ఎదుర్కోలేక ఇటువంటి అంతే కదా శుభ్రం. వీళ్ళకేమో ఏం చేయలేరు, వీళ్ళ దగ్గర మంచి ఆయుధం లేదు. యాక్చువల్ కరెక్ట్గా నిజాయితీగా 11 సీట్లు వచ్చిన ఎవరినైతే ఏం చేయాలి, ఆ 11 మంది కూర్చోబెట్టి అసెంబ్లీకి పంపించి అభివృద్ధి మీద ప్రశ్నలు వేసి, ఏమన్నా అవినీతి జరిగి ఇన్ని కోట్లు అన్నారు, ఏం జరిగింది,
ఆర్టీ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇలా ఇవి చేయట్లేదు. ఎప్పుడన్నా వచ్చారు అసలు అసెంబ్లీకి? 11 మంది 7 రోజులు రాలేదు. వాళ్ళకి ఇచ్చిన అది ప్రజలు ఇచ్చిందే కదా, ప్రజలు నెగ్గించారు వాళ్ళు ఏం చేయాలి? అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ దగ్గర ఏం లేదు, ఓన్లీ అంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి, కూటమి గొడవలు పెట్టాలి, కొల్లగా కాపు నేతలని ఆ నేతలు లేకపోతే భజనని ఇవన్నీ చేసి వాళ్ళని విచ్ఛిన్నం చేసి వాళ్ళని విడగొడితేనే మనం బతికి పట్టగలము నెక్స్ట్ ఎలక్షన్స్కి. సింపుల్ లాజిక్. రాబోయే 2029కి ఏంటంటే వీళ్ళ లక్ష్యం ఏంటంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి. ఆల్రెడీ పదే లోయర్ క్యాడర్ ఎలా ఉన్నా ఏం చేసినా ఎవరిని ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారిని పదే చెప్తున్నారు, ఎక్కడా కూటమి విచ్ఛిన్నం కాదు, అంతా కలిసే ఉంటాం. కారణం ఏంటంటే రాష్ట్రాభివృద్ధి జరగాలి. ఈ రాష్ట్రాభివృద్ధి మా ముఖ్య ఉద్దేశం. ఎవరికి కూడా పర్సనల్ అజెండా లేవు. దీంట్లో కంపల్సరీగా రాష్ట్రాభివృద్ధి జరగాలి కాబట్టి మేము ముగ్గురం కలిసి ఉంటాము. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.